ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు రాయించిన ప్రేమలేఖ. ప్రభు యేసుక్రీస్తు ప్రేమ స్వరూపైన నిజదేవుడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అందుచే హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, నరహత్యలను, వ్యభిచారులను, లోబులను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావనయు, అవివేకమును వచ్చును. ప్రియ నేస్తమా, ఇటు పాపములు నీలో ఉన్నందున నీవు దేవుని పరలోక రాజ్యము చేరవు. ఈ పాపములను బట్టి ఈ లోకంలో జీవించినంత కాలము పాప శిక్షకు శాపమును అనుభవించి మరణానంతరం ఘోరమైన నిత్య నరకంలో పడవేయబడి యుగ యుగములు నిత్యవేదన అనుభవిస్తూనే ఉంటాము. మానవ పాప పరిహారం కొరకు రక్త ప్రోక్షణం జరగవలని మానవ సమాజం అంతటికీ తెలుసు. అందుకే ప్రాచీన దినములలో ప్రపంచ మహర్షులందరూ బాలి కర్మకాండలను ఆచరించేవారు. అయితే మానవ ప్రాణం కంటే తక్కువ విలువైన ప్రాణులు రక్తం మానవుని పాపమును పరిహింపలేవని మనం గ్రహించగలము. మానవ పాప విముక్తికి అత్యంత విలువైన పరిశుద్ధ రక్తం చిందించబడుట అత్యవసరం. అందుకే ప్రేమామూర్తి అయిన అదృశ్య దేవుడు శరీరమును ధరించి మానవుడుగా 2000 సంవత్సరముల క్రితం భూమిపైకి ఆర్దించింది. ఆయన పరిశుద్ధుడని నిరూపింపబడి మనమందరూ పాపముల పరిహారం కొరకు కల్వరి శిలువలో తన పరిశుద్ధ విలువైన రక్తమును చిందించి మరణించింది. ఆయన సమాధి చేయబడి 3వ దినమున మరణమును జయించి సజీవంగా లేచి పరలోకమునకు వెళ్ళాను. ఆయనే సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు. ఇది చరిత్ర చెబుతున్న కాదనలేని సత్యం.